ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కుల మత ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సో ఎవరి విషయాల్లో లేని అభ్యంతరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఎందుకు వచ్చింది పృథ్వీరాజ్కి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా విగ్రహాలు పెట్టారు కదా, ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, ఇంకో 2-3 విగ్రహాలు పెట్టారు కదా. ఆ విగ్రహాలన్నిటికీ లేని అభ్యంతరం బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అంటే అతని కులం చిన్నదనా లేకపోతే అతని బలం తక్కువనా, ఏ ఉద్దేశంతో పృథ్వీరాజు పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యం విషయంలోనే ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అడ్డుకున్నాడు? అది దేశాన్ని వెళ్ళిన కులం అండి. అది కులం చిన్నది ఎందుకైతే చాలా పవర్ఫుల్ కులం అది. కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు, అట్లా నేను కులం సైడ్ నేను పోతేనే లేను కానీ కులం అనేది లేదు. తనని వ్యక్తిగతంగా అగౌరవపరచాలనేది కూడా నాకు లేదు. నేను అగౌరవపరిస్తే ఆయన తక్కువ అయ్యేది కూడా ఏం లేదు. నేను తక్కువ చేసి చూపిస్తే తన తక్కువ అయ్యేది కూడా ఏం లేదు. అయితే విగ్రహాల పంచాయతీ ఏంటిదని అడిగారు కదా. లాస్ట్ 12 years నుంచి కూడా, లాస్ట్ 10 years కేసీఆర్ పాలన కూడా నా ఫైట్ నడిచింది. కాకపోతే అది బయటికి రాలేదు అంతేగాని. ఇప్పుడు మీరు అది అడిగారు కాబట్టి, అంటే నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి హానర్ జరగలేదు, జరగక ముందే ఇటువంటి వాళ్ళే జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ 2012లో రవీంద్ర భారతిలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పెట్టిరు. అప్పుడేం పంచాయతీ లేకుంటే దాని గురించి ఇప్పుడు నేనేం మాట్లాడతాను. ఓకే, దాని గురించి నేను మాట్లాడతాను. తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ లో అది ఒక సాంస్కృతిక గుండెకాయ అది. ఓకే,